సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం చేపర్తి గ్రామంలో శనివారం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నర్సింలు ఆధ్వర్యంలో చిన్నారి విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా ఆధ్వర్యంలో విద్యార్థులకు పలకలు, బలపాలు, బిస్కెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, గ్రామ తాజా మాజీ సర్పంచ్ అశోక్, తాజా మాజీ ఉప సర్పంచ్ స్వామి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో చేరిన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగిందని, ప్రతి సంవత్సరం విద్యార్థులకు సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా ఆధ్వర్యంలో చిన్నారులకు పలకలు అందజేస్తారని, అలాగే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు పలకలు అందచేయటం జరిగిందని వారికి అభినందనలు తెలిపారు. అనంతరం గుడాల శేఖర్ గుప్తా మాట్లాడుతూ నేటి బాలబాలికలే రేపటి భావి భారత పౌరులు అని, చిన్ననాటి నుంచి విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ప్రతి ఒక్కరూ సేవానిరతి కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సిద్ధేశ్వర్, జర్నలిస్ట్ జాలని యాదగిరి, చిన్ని కృష్ణ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అఖిల, ఉపాధ్యాయురాలు నాగలక్ష్మి, సుధీష్ణ, స్వాతి, జ్యోతి, అంగన్వాడీ టీచర్లు రాణి, స్వప్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రైమరీ స్కూల్ మన ఎగ్జాంపుల్ నర్సింగ్ మరి అంగన్వాడీ టీచర్స్ మరి టీచర్స్ గారికి మన ప్రతి సంవత్సరం మన సారథి ఫౌండేషన్ నుంచి మన గ్రామస్తులు మా మిత్రులైనటువంటి గుడాల చంద్రశేఖర్ గుప్తా గారు ప్రతి సంవత్సరం పిల్లలకు పలకల పంపిణీ చేస్తుంటారు. బలంగా ప్రతి సంవత్సరం వేయడానికి కూడా బలంగా కారణం ఉంది. సారథి ఫౌండేషన్ పెట్టడానికి వాళ్ళ అమ్మ పేరు మీద సారథి ఫౌండేషన్ కొన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తుంది. ప్రతి సంవత్సరం సారథి ఫౌండేషన్ నుండి మన చేపర్తి గ్రామానికి స్కూల్కు మరియు వివిధ స్కూళ్ళకు కూడా స్కూల్ పిల్లలకు చాలా ప్రతి సంవత్సరం యూజ్ చేస్తుంటాడు ఆయన. అలాగే ప్రతి సంవత్సరం ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన సర్పంచ్ గారికి, సారథి ఫౌండేషన్ చైర్మన్ గారికి, ప్రెస్ మిత్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామ సరపంచులకు అందరికీ ఉదయం. శేఖరన్న అంటే మనకు ఏ విధంగా గుర్తొస్తుందంటే ఎక్కడో సరస్వతి గురువై అక్షరాభ్యాసం చేసేది. మనము ఇక్కడ ప్రతిసారి మన స్కూల్నే చేసుకొని ఇటువంటి పండుగ వాతావరణం కల్పిస్తున్నాం. మన గుడాల శేఖరన్న గారికి వాళ్ళ సారథి ఫౌండేషన్ తరఫున వాళ్ళ అమ్మా నాన్న జ్ఞాపకార్థం కోసం ఆయన ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేక వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారిని ఎప్పుడు కూడా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనేది మనం ఎప్పుడు చూసుకుంటున్నాము. అలాగే చేపర్తి గ్రామానికి ఒక విశిష్టత ఉంది. ఈ గ్రామంలో చాలామంది చిన్ననాడు చదువుకొని పైన ఎన్నో ఉన్నత శిఖరాలకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మీకు ఒకటే చిన్నప్పుడు మీరు ముక్కై వంగనిది మానవ వంగన అనేది ఒక సామెత ఉంటుంది. సో మీరు చిన్నప్పటి నుంచే ఇంకా అంటే ఇంకొక 5 years, ఇప్పుడు 5 years అంటే 5వ తరగతిలో ఎక్కడ ఉన్నారు ఇంకా వీళ్ళు ఇప్పుడే చిన్నలు కాబట్టి ఆ 5వ తరగతి వాళ్ళు మీరు నిజంగా ఒక గోల్ అనేది ఎంచుకుంటే భవిష్యత్తులో మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, గ్రామానికి పేరు తీసుకురావాలి, మీరు క్రమశిక్షణగా మెదలాలి. ఫస్ట్ తల్లిదండ్రులకు, తర్వాత గురువులకు విలువ ఇయ్యాలి. వేరే అలవాట్లు కాకుండా ఒక విద్య మీద మంచి శ్రద్ధ వహించి ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, గ్రామానికి మంచి పేరు తెచ్చుకోవాలి. అదే నా ఆశయం. అంటే మా అమ్మ సావిత్రి, మా నాయన రమణయ్య అనేది సావిత్రి రమణయ్య పేరు మీద సారథి ఫౌండేషన్ ఇక్కడ చిన్నగా పెట్టిన దాదాపు ఒక 10-15 years నుంచి ఇస్తూ ఉంటాం. కాకపోతే వీళ్ళంతా చిన్నపిల్లలు, ఇప్పుడు హై స్కూల్లో ఉన్న వాళ్ళు మనల్ని గుర్తుపడతారు. సో పాపం అందరు బాగుండాలి. ఈ టీచర్స్కు మీ అందరికీ నమస్కారం.
పిల్లలకు కూడా మంచిగా వాస్తవానికి వీళ్ళంతా చాలా చక్కగా చెప్తారు సార్. సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూస్తారు పిల్లలని చూస్తే, మా సార్లు చూస్తే నాకు చాలా సంతోషం వస్తుంది సార్. కాబట్టి మన గ్రామంలో బట్టే మరి స్టేట్ వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ ఫౌండేషన్ నుంచి మనకు ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు. మరి నిజంగా ఆయన చేతి ఆ సరస్వతిలో కావచ్చు, మీకు మంచి చదువుకుంటున్నారు పిల్లలు, చదువు కూడా తొందరగా అవుతుంది సార్. మాకు ఎక్కువ ఇబ్బందిగా లేకుండా బాగా నేర్చుకుంటున్నారు. అది మరి మీ అమ్మ నాన్నల ఆశీర్వాదమే అయి ఉండొచ్చు. మన అందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మరి ప్రతి సంవత్సరం మీరు ఇలానే కొనసాగించాలి. అదేవిధంగా మీరు చేతి చాలా మంది ఉంటారు, మీ బాగా ఉన్నవాళ్ళు. అదేవిధంగా మన పాఠశాలకి ఏదైనా ఇంకా ఉంటే తీసుకెళ్ళాలని కోరుకుంటాం. మరి ఒకసారి మాట్లాడాల్సిందిగా